కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. ఇప్పుడు దాన్ని క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. ఆయన బాబు సినిమాటోగ్రఫీ మంత్రి అంట, పిచ్ సినిమాటోగ్రఫీ మంత్రి. ఆయనే ఉంటాడు నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను, నీ 2-3 రోజులు ఆడే సినిమా ఆడనివ్వండి. అసలు ఇతను ఎందుకే బాబు, అసలు మామూలుగా మ్యాట్నీకి ఎత్తేస్తారా సినిమాని? ఇతను చేయిపోతుంది. అతని సినిమా మ్యాట్నీ మార్నింగ్ షో పడితే మ్యాట్నీకి ఆడటమే కష్టం, ఇతను ఎందుకు ఆపటం? సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలండి సినిమాలు. జనమే చూడలేదయ్యా బాబు అని చెప్తుంటే ఇప్పుడు దాకా కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు. సినిమాలు కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు. ప్రభుత్వానికి జీఎస్టీ కట్టలా ఇంతవరకు ఆ ప్రొడ్యూసర్. ప్రభుత్వం నుంచి అడిగిన ఒక్క అధికారి లేడు. జీఎస్టీ కట్టపోతే ఇంతవరకు ఆ సినిమాకి ప్రభుత్వం నుంచి అడిగిన వాళ్ళు లేడు ఎవడు. వేరే వాడిని అయితే ఊరుకుంటారా అని అడుగుతున్నాను. సినిమాలకు జీఎస్టీ కట్టరు, కొనుక్కున్న వాళ్ళేమో బికార్లు అయిపోయి పాపర్లు అయిపోయిన పరిస్థితి. దానికి నువ్వు సినిమాటోగ్రఫీ మంత్రి ఒకడు వచ్చి ఆపాలండి. మళ్ళీ ఇవన్నీ వేస్ట్ మాటలు ఎందుకు ఇదంతా?